నేను చెప్పాను కదా, ఈయన ఇంటికి వెళ్ళాడు, నేను ఇంటికి వెళ్ళాను. రాత్రి ఒక 10-15 మందిని తీసుకొచ్చి కోసి పట్టింది వెళ్ళిపోతే అది రౌడీ ఇజమా అంటారా? ఏమంటారు దాన్ని? గూండా ఇజమా? రాజకీయాలు చింతాలే ఒంగోలు వైసీపీ రౌడీ రాజకీయాలు డౌన్ డౌన్ బాలేని డౌన్ డౌన్ బాలేని నశించాలి వైసీపీ ఒంగోలు రాజకీయాలు వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం నాయకత్వం వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం నాయకత్వం డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ నిన్నటి రోజు ఒంగోలు గెద్దలగుంట ప్రాంతంలో కనుమ పండుగ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగిద్ది. గతంలో లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సీపీ చిల్లర రౌడీ ఆడెవడో గంటా రామంట గతంలో భూ కబ్జా చేసినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలిపెట్టేసి పోలీసు వారు కూడా అతని మీద కేసు లేదు. మరలా ఈరోజు రాత్రిపూట తాగి బజార్లంటే తిరిగి జనసేన పార్టీ ఫ్లెక్సీలు కోయటం అతి దారుణమైన విషయం. గంటారాముకి మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎంత మాత్రం రౌడీవో రా చూసుకుందాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, నీ ఇష్ట ప్రకారం రౌడీజం చేసి జనసేన పార్టీ కార్యకర్తల మీద మాత్రం నీ దౌర్జన్యం కనుక చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కోలేదని చెప్పి గంటారాముకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎంత మాత్రం మొగాడివి నువ్వు? తాగితే కింద మీద తెలియదా? లేదంటే మీ నాయకుడు స్వయాన బాలినేని శ్రీనివాసరెడ్డి నీ చేత ఈ విధమైనటువంటి పనులతో దౌర్జన్యాలు చేయిస్తున్నాడా? ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. పండగ పూట అన్ని పార్టీలు కలిసి పార్వేటాన్ని చాలా బ్రహ్మాండంగా ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా భారీ ఎత్తున జరుపుకునేటటువంటి ఈ పండగ వాతావరణంలో కూడా ఇలాంటి అల్లర్లు మీరు సృష్టిస్తున్నారంటే ఎంతటికి తెగించారో ఒంగోలు ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి గతంలో ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి కొండ మీద ఉన్నటువంటి భూమిని కబ్జా చేసేయడానికి ఒప్పుకున్న తర్వాత కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒక రౌడీ షీట్ ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేదు? ఒక చిల్లర గుండాని ఎందుకు మీరు వదిలిపెడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు నువ్వు ఫ్లెక్సీ మాత్రమే కోసావు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తరువాత నీ అంతు చూస్తామని చెప్పి గంటారాము నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.